గూడూరులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు శ్రద్ధాంజలి ఘటించి గూడూరు డివిజన్ ఎన్జీఓ అసోసియేషన్ క్యాలెండర్ విడుదల చేశారు. అలాగే పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియోజకవర్గంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు ఇచ్చిన దాఖలాలే లేవు. 2014 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఎంతో మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోట్ల రూపాయలు నిధులు ఇప్పించారని అన్నారు. నన్ను నమ్ముకున్న వారికి ఖచ్చితంగా పదవులు ఇచ్చి గౌరవిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వాటంపేటి శివకుమార్, ఎన్జీఓ నాయకులు గిద్దలూరు శివకుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ యారం మంజులమ్మ, పులివి సీనయ్య, బిల్లు చెంచురామయ్య, పట్టాభిరెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ వారి క్యాలెండర్ని ఇక్కడ నేను విడుదల చేయడం అయింది. అలాగే ఇక్కడే ఎన్టీవీ సంబంధించిన క్యాలెండర్ను కూడా విడుదల చేయడం జరిగింది. అట్లాగే అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం సంబంధించిన మా యారం మంజులమ్మ గారు, ఎక్స్ చైర్మన్ గారు ఇక్కడికి వచ్చి ఆ క్యాలెండర్ ఓపెన్ చేయమంటే మా పార్టీ నాయకులందరూ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు 8,77,000 రూపాయలు 14,77,000 రూపాయలు సీఎం సహాయ నిధి కింద అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా చింతవరంలో గోపాల్ అనేటువంటి వ్యక్తిని ఆ రోజు మీకు తెలుసు, అది మరీ బాగా గాయపరిచి సాగుపత్రుల దాకా పోయించాడు. ఆయనకు కూడా 5,70,000 రూపాయలు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అట్లాగే నా కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా సరే పేదవాళ్ళు పార్టీలకు అతీతంగా ఎవరు సీఎం సహాయ నిధిని అడిగినా ఇచ్చేదానికి మేమంటే నేను కాదు, చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అట్లాగే అఫీషియల్ కార్యక్రమాలకి ఒక 5 రోజులు, ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన విషయం కూడా మీకు తెలుసు, అవి సంతాప దినాలుగా ఒక 5 రోజులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఈ 5 రోజులు ఎక్కడ కూడా అఫీషియల్ కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి గౌరవం, ఒక మంచి మనిషిని మనం ఈరోజు కోల్పోయాం. కాబట్టి ఆయన ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా పిలిచాం. యాక్చువల్గా ఈ కాన్స్టిట్యున్సీలో రైతులు ఎంత పంట వేస్తున్నారు, అలాగే ఎన్ని ఎకరాల పంట వేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఎరువులు ఏ విధంగా సరఫరా అవుతున్నాయి, ఎరువులు సరిపోలేదా, ఏదైనా ఇబ్బందిగా ఉందా, అది కూడా చెప్తే వాళ్ళ జేడీ గారితో కూడా మాట్లాడి ఈరోజు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వాళ్ళతో రివ్యూ మీటింగ్ కూడా పెట్టాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలని ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి, అలాగే అవసరమైతే సీఎం గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, నా నియోజకవర్గంలో ఇప్పటికీ నేను గెలిచినటువంటి 6 నెలల్లో 3 సార్లు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి పంచడం జరిగింది. అలాగే ఇంకా కూడా ప్రతి నెలకు ఒకసారి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి అందరం కూడా పేదవాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిమ్మట పంచుతున్నాను. కాబట్టి మా నాయకులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే పేదవాళ్ళు మీ యొక్క వార్డుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మేము దృష్టి తీసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కొన్నిసార్లు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలామందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినప్పుడు ఆడేమైందంటే ఏ లీడర్ చెప్తే నేను ఇచ్చాను కదా నీకు సీఎం రిలీఫ్ ఫండ్, నేను ఇచ్చానంటే వాళ్ళు ఇచ్చాయని చెప్పుకున్నారు. తప్పు. మనకు ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ రావు. అట్లాగే మీరు ఆ బాధితులు కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పాల్సిన అవసరం. అట్లేకుండా మేము ఇచ్చామంటే కుదిరే పని కాదు, అది మంచి పద్ధతి కూడా కాదు. ఎందువల్లంటే ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు, అంటే ఆయన పేరు చెప్పకుండా మా సొంత పేరు చెప్పుకుంటే ఇబ్బందికర పరిణామం అని చెప్పి నాయకులందరికీ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. అట్లాగే ఇక 31వ తేదీ కల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా పూర్తి చేయమని చెప్పి పార్టీ ఆదేశించారు. ఇప్పటికే 55,000 సభ్యత్వం కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుల సహాయ సహకారాలతో కూడా మేము చేయడం జరిగింది. అలాగే ఇక
ఒక 5,000 సభ్యత్వాలు ఒక 4 రోజుల్లో మా నాయకులందరూ సహకారం చేస్తే మనకి ఇచ్చిన టార్గెట్ మొత్తం కూడా పూర్తి అయిపోయే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. చాలా సంతోషం. కష్టపడిన నాయకులు చాలా బ్రహ్మాండంగా కష్టపడి ఇచ్చారు, వాళ్ళని ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే సొసైటీ సంబంధించినటువంటి అధ్యక్షులు అలాగే ఇంకిద్దరు మెంబర్స్ని కూడా రేపు మధ్యాహ్నం లోపల నా నాయకులతో మాట్లాడి పార్టీ ఆఫీస్ పంపిస్తున్నాం. సంక్రాంతి లోపల అందరూ కూడా పదవులు వచ్చేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, ఏ పదవులు కూడా ఎవరైతే కష్టపడ్డారో ఈ 4-5 సంవత్సరాలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించి కష్టపడ్డారో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా కష్టపడి ముఖ్యమంత్రి చేశారో అలాంటి పార్టీ కార్యకర్తలు తప్ప కొత్తగా వచ్చిన వాళ్ళకో లేకపోతే ఎవరు రికమెండ్ చేసిన వాళ్ళకో ఇచ్చే సమస్య లేదు. ఎవరు చెప్పినా ఇన్నే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఉదాహరణకి నా కార్యకర్తలు పనిచేశారు 5 సంవత్సరాలు అన్నీ మానుకొని పనిచేశారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే రేపు దేవాలయాల కమిటీలో కూడా ఖచ్చితంగా కష్టపడే వాళ్ళకే ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే దీంట్లో రిజర్వేషన్ అంటే భారతీయ జనతా పార్టీకి అలాగే జనసేన నాయకులు కూడా ఖచ్చితంగా దీంట్లో మా పార్టీ చెప్పినట్టు రిజర్వేషన్ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది. కాబట్టి నాయకులను అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే సొసైటీలో ఒక 3-man కమిటీ అంటే తక్కువ, సాగరిన సంఘ ఎలక్షన్లు అయితే చాలా వరకు ఇబ్బంది లేకుండా చేసే ఎవరిని కూడా, కానీ దీంట్లో కూడా మనం బీజేపీ వారిని అలాగే జనసేన వారిని కూడా సంతృప్తి పరవాల్సినటువంటి అవసరం మా నాయకులందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా వాళ్ళకు కూడా దీనిలో అవకాశాలు ఇవ్వాలని చెప్పి మీరందరినీ కోరుకుంటున్నా. దీంట్లో ఖచ్చితంగా కొన్ని దగ్గర మనం తగ్గాల్సి వస్తుంది. కాబట్టి మనం తగ్గాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మా నాయకులందరూ కూడా తెలియజేస్తూ రేపు మధ్యాహ్నం లోపల ఈ యొక్క పేర్లన్నీ కూడా మేము పంపించేస్తాం. అలాగే ఆ పేర్ల పైన పార్టీ ఎంక్వైరీ పెట్టి వాళ్ళు నిజంగా పార్టీలో ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నారు, ఎప్పటి నుంచి ఉన్నారు అనేది కూడా అక్కడ విచారించి వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు. మేము ఫైనలైజ్ కాదు, మేము జాబితాను పంపిస్తాం. ఒక్కొక్క ఇప్పుడు 3 అంటే మేము 9 మందిని పంపిస్తాం. ఆ 9 మందిలో వాళ్ళు ఆ 3ని సెలెక్ట్ చేస్తారని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కూడా మా నాయకులందరూ ఉపయోగించుకొని తెలియజేస్తున్నాం. దాదాపు మన 105 సాగునీటి సంఘ ఎలక్షన్స్లో కూడా అందరికీ పదవులు ఇచ్చాం. అలాగే ఇప్పుడు కూడా కొంతమంది సొసైటీలో దాదాపు 11-12 సొసైటీస్ వాటిలో కూడా అందరికి కూడా తగిన స్థానం ఇస్తాం. అలాగే త్వరలో మార్కెటింగ్ కమిటీ సంబంధించిన పేర్లు కూడా పార్టీ అధిష్టానం అడిగారు. దాన్ని కూడా ఇక్కడ నుంచి 2 మార్కెటింగ్ కమిటీలు మనకి అవి కూడా ఎవరైతే నిజమైనటువంటి కార్యకర్తలు పనిచేశారో వాళ్ళకే ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ తెలియజేస్తున్నా క్యాడర్కి దయచేసి మీరు పార్టీకి పనిచేయకుండా మేము 10 సంవత్సరాలు పార్టీలో ఉన్నాం మాకు గుర్తింపు లేదు అడగదు. మీరు 10 సంవత్సరాల పార్టీలు ఉంటే మీరు పనిచేయాలి. అట్లా లేకుండా వచ్చి పదవులు అయితే కుదరదు. ఈ 5 సంవత్సరాల్లో ఈ 9 సంవత్సరాలు దాన్ని ఎవరెవరు పనిచేశారో స్పష్టంగా మాకైతే పూర్తి అవగాహన ఉంది.